హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ప్రోగ్రెషన్స్ శ్రేణులు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి టెట్ పేపర్ 2 నందు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, అలాగే 10వ తరగతి విద్యార్థులకైతేనేమో మనకి బోర్డ్ ఎగ్జామ్ కావచ్చు, టీఎస్ఆర్జేసి, ఏపీఆర్జేసి, పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మోడల్ కానీ ఏ విధంగా రావడం జరుగుతుంది, ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధన ఏ విధంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో నుండి నేర్చుకుందాం. మరి శ్రేణుల లోపల మనకి ఇప్పుడు ప్రజెంట్ సిలబస్ లోపల అంకశ్రేణి ఉంది. అలాగే అంకశ్రేణిలో ఎన్నో పదము, అంకశ్రేణిలో ఎన్ పదాల మొత్తము, గుణశ్రేణిలో ఎన్నో పదం మాత్రమే ఉన్నది. మరి ఈ 5 కాన్సెప్ట్ల గురించి గతంలో క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగిందో ఈ వీడియో నందు నేర్చుకుందాం. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ముందుగా అంకశ్రేణి అంటే ఏందో చూద్దాం. మొదటి పదం మినహా మిగిలిన పదములన్నీ దాని పూర్వపదానికి ఒక స్థిర సంఖ్యను కలపగా ఏర్పడినటువంటి సంఖ్యల వరుసలను అంకశ్రేణులు లేదా అంకశ్రేణులు అని అంటాము. మొదటి పదం మినహా, ఉదాహరణకు 4 అనేది మొదటి పదం తీసుకుంటున్నాం. ఈ 4కు మరొక సంఖ్య 7, నెక్స్ట్ సంఖ్య 10, నెక్స్ట్ సంఖ్య 13. ఇక్కడ గమనించినట్టయితే మరి మొదటి పదం మినహా మిగిలిన పదములన్నీ ముందు పదానికి ఒక స్థిర సంఖ్య 3ను కలపడం వల్ల నెక్స్ట్ సంఖ్య వస్తుంది, కాబట్టి దీన్ని అంకశ్రేణి అంటాము. మరి ధన సంఖ్యను కలపవచ్చు. అలాగే మరొక సంఖ్య చూద్దాం. 10, 7, 4, 1, -2. ఇక్కడ 10లోకి వెళ్ళి 7ను తీసివేసినాం, అంటే 3ను తీసివేసినాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే రుణ సంఖ్యను కలుపుతున్నాం. -3 కలుపుతున్నాం, -3 కలుపుతున్నాం, అంటే ధన సంఖ్య ఉండవచ్చు, రుణ సంఖ్యను కూడా కలపవచ్చు. ఈ కలిపేటటువంటి ఈ సంఖ్యని సామాన్య భేదము అంటాము. మొదటి సంఖ్యని A1, రెండో దాన్ని A2, A3గా రాసుకుంటాం. అలాగే ఎన్నో పదాన్ని ANగా తీసుకుంటాం. మరి అంకశ్రేణిలో ఉన్నటువంటి 2 వరుస పదాల మధ్య భేదాన్ని మనం సామాన్య భేదము లేదా పదాంతరము అంటాము. మరి ఇక్కడ కామన్ డిఫరెన్స్ అంటాం ఇంగ్లీష్లో. D = సూత్రము A2 - A1 లేదా A3 - A2 ఈ విధంగా రాసుకుంటాం. ఇది అంకశ్రేణిలో కూడా మనకి అవుతుందా లేదా చెక్ చేయడం. మళ్ళీ అంకశ్రేణి అయినట్టయితే మరి ఎన్నో పదానికి AN అనేటువంటి సూత్రం వాడతాం. AN = అంకశ్రేణిలో ఎన్నో పదం AN = A + n - 1 × D. ఇది అంకశ్రేణిలో ఎన్నో పదాన్ని తెలుసుకోవడానికి సూత్రం. నెక్స్ట్ ఇది అంకశ్రేణిలో n పదాల మొత్తం. SN = n/2 × 2A + n - 1 × D. ఇది అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం. ఇది కాకుండా మరొక సూత్రం, మరి మొదటి పదము, చివరి పదము, లాస్ట్ పదం తెలిసినట్లయితే SN = n/2 × A + L. ఇది అంకశ్రేణిలో n పదాల మొత్తానికి 2 సూత్రాలు వాడతాం. ఎన్నో పదానికి ఈ సూత్రం వాడతాం. అంకశ్రేణి అవుతుందో లేదో తెలుసుకోవాలంటే సామాన్య భేదం తెలుసుకుంటాం. మరి ఎన్నో పదం AN = అలాగే పదార్థం తెలుసుకోవాలంటే A2 - A1. ఈ సూత్రాలను ఆధారంగా చేసుకుని అంకశ్రేణికి సంబంధించినటువంటి సమస్యలను సాధించడం జరుగుతుంది. అబ్జర్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇన్ ద ప్రోగ్రెషన్ 16, 11, 6, 1, -4 దెన్ T18. సో 18వ పదం. అయితే ఇక్కడ అంకశ్రేణి అని ఇవ్వలేదు. మళ్ళీ ఎలా గుర్తుపట్టాలి అంటే 16, 11, 6 తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. ఎంతెంత తగ్గుతుంది? 5 తగ్గుతుంది. సో తగ్గుతుంది. సేమ్ తగ్గుతున్నట్టయితే వరుస పదాల మధ్య భేదము సమానం, కాబట్టి ఇది అంకశ్రేణి అవుతుంది. అంకశ్రేణి లోపల 18వ పదము అంటే మనం T18 మామూలుగా గతం లోపల T అనేది టర్మ్ అనేది ఉండేది, ఇప్పుడు A అనేటువంటి వాడుతున్నాం. సో A18 అంటాడు. A18 అంటే A + 17D. A అంటే మొదటి పదం 16 + 17 × D అంటే మనం సూత్రం ఏం నేర్చుకున్నాం? A2 - A1. A2 అంటే 11, A1 అంటే 16. 11లోకి వెళ్ళి 16 తీసివేస్తే -5. సో 17 × -5. 16 + × -, 17 5 85. సో తీసివేస్తే మనకి 69. 85లోకి వెళ్ళి 15లోకి 69, 7లోకి 6 -69. సో ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. అంకశ్రేణి ఇక్కడ అంకశ్రేణి ఇవ్వలేదు. వరుస పదాల భేదం సమానంగా ఉంది కాబట్టి అంకశ్రేణి అవుతుంది. ఎప్పుడైతే అంకశ్రేణి అయ్యిందో అంకశ్రేణిలో ఎన్నో పదము AN = A + n - 1 × D సూత్రం ప్రకారం A18 = A + 17D. A అంటే మొదటి పదము, D అంటే సామాన్య భేదం, కామన్ డిఫరెన్స్. 16 + 17 × -5, 16 - 85 సబ్ట్రాక్షన్ చేసి -69. ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్. ఫైండ్ ద 10th టర్మ్ ఇన్ ద AP. ఫైండ్ ద 10th టర్మ్ ఇన్ ద AP. సో అంకశ్రేణిలో ఇక్కడ అంకశ్రేణిని ఇచ్చిండు 10వ పదం A10. A10 = సూత్రము A + 10 కంటే ముందు నెంబర్ 9 × D. ఇది సూత్రం. A10 = A + 9D. A అంటే మొదటి పదం 5 + 9 × D అంటే సామాన్య భేదం. D = సూత్రం A2 - A1. A2 అంటే 1, A1 అంటే 5. 1 - 5 అనగా -4. సో 5 + 9 × -4 5 - 36. Therefore -31. ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే.
ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ ఏపీ దెన్ బి మైనస్ ఏ. మూడు పదాలు అంక శ్రేణిలో ఉన్నట్టయితే, మరి ఏ పదాలైనా సరే అంక శ్రేణిలో ఉన్నట్టయితే వరుస పదాల భేదం సమానం. అనగా బి మైనస్ ఏ ఎంత అవుతుందో సి మైనస్ బి కూడా అంతే అవుతుంది. సో బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సి మైనస్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ ఏ మైనస్ బి ఎంత అంటే బి మైనస్ సికి ఈక్వల్ అవుతుంది. ఏ మైనస్ బి ఎంత అంటే బి మైనస్ సి. ఓకే, అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. టెన్త్ క్వశ్చన్. సారీ, ద టర్మ్ ఆఫ్ ఏపీ 21, 18, 15 ఈజ్ -30. ఈ అంక శ్రేణిలో -30 అనేది ఎన్నో పదం అవుతుంది? -30 అనేది ఎన్నో పదం అవుతుందని అడిగిండు. ఇంతకుముందు లెక్కలోనేమో T18 లేదంటే 10తో 10వ పదం అడిగిండు. ఇప్పుడేమో పదం సంఖ్య ఇచ్చిండు, అది ఎన్నో పదం అవుతుందో అడిగిండు. సేమ్ ఇక్కడ కూడా అంక శ్రేణి అని చెప్పిన కాబట్టి మరి అంక శ్రేణిలో సామాన్య భేదం తెలుసుకుంటాం. D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 అంటే రెండో పదము 18 మైనస్ ఒకటో పదం 21 తీసివేస్తే -3. ఇచ్చినటువంటిది చివరి పదం AN అనుకుందాం. AN ఈజ్ ఈక్వల్ టు సూత్రము A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఇది ఎన్నో పదము. ఇక్కడ AN అంటే చివరి పదం -30, A అంటే మొదటి పదం 21 ప్లస్ n మైనస్ 1 ఇంటూ D అంటే -3 ప్లస్ 21 కుడివైపు నుంచి ఎడమవైపు కోసం -21 అవుతుంది. -30 మైనస్ 21 -51 ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ n -3n మైనస్ మైనస్ +3 +3 కూడా కుడివైపు నుంచి ఎడమవైపుకి వస్తే -3 అవుతుంది. మళ్ళీ కూడితే -54, ఎందుకంటే రెండు కూడా రుణ సంఖ్యలు కాబట్టి -3n. ఇరువైపులా 3 మైనస్ మైనస్ క్యాన్సల్, 3 1 3 18. సో n ఈజ్ ఈక్వల్ టు 18. దేర్ ఫోర్ 18వ పదం అనేది మనకు -30 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇచ్చినటువంటి అంక శ్రేణిలో ఇది ఎన్నో పదము? చివరి పదం అనుకుందాం. AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఏ మొదటి పదము, మరి మొదటి పదం రెండో వైపు వస్తే +21, రెండో వైపు వస్తే -21 కూడితే -51. అలాగే -3 ఇంటూ n -3n -3 +3 కూడా రెండో వైపు వస్తే -3 కూడితే 54 గుర్తు మైనస్, రెండు వైపులు మైనస్ మైనస్ క్యాన్సల్, n ఈజ్ ఈక్వల్ టు 18. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద nth టర్మ్ ఆఫ్ ద ఏపీ 7 - 2n అంటే అంక శ్రేణిలో ఎన్నో పదం ఇచ్చిండు? 7 - 2n. ద కామన్ డిఫరెన్స్ అని అడిగిండు. సో కామన్ డిఫరెన్స్ సామాన్య భేదం D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. సో ఇప్పుడు A2 తెలుసుకుందాం. 7 - 2 ఇంటూ 2 7 - 4 ఈజ్ ఈక్వల్ టు 3. ఇది రెండో పదం. అలాగే ఒకటో పదము 7 - 2 ఇంటూ 1. సో 7 - 2 తీసివేస్తే 5. సో మనకి A2 అంటేనేమో 3 వచ్చింది, A1 అంటే 5 వచ్చింది. 3 - 5 తీసివేస్తే -2. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ డివిజబుల్ బై 7? 7తో భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని అని అడిగిండు. ఇక్కడ 7తో భాగించబడేటువంటి అంటే మరి 3 అంకెల సంఖ్యలు అంటే 101 నుంచి స్టార్ట్ అవుతాయి, చివరిది 999. ఇందులో ఇవి 3 అంకెల సంఖ్యలు. ఇందులో 7 చేత భాగించబడేవి ఏవి? మరి 7 చేత భాగించబడే దాంట్లో మొదటిది మరి 13 7 91, 14 7 98, 15 7 105. మొదటి 105. అలాగే 16 7 112. అలాగే నెక్స్ట్ 119 వస్తుంది 17 7. ఇలాగే చివరిది మనం గమనించినట్టయితే 7తో భాగిద్దాం. 7 1 7, 2, 7 4 28, 1, 7 2 14. సో 5 మిగులుతుంది. ఈ 5ని తీసివేస్తే 995 అనేది 994 అనేది చివరి పదం అవుతుంది. 7తో భాగించబడే 3 అంకెల పెద్ద సంఖ్య 994 వచ్చింది. ఇప్పుడు ఇది చివరి పదం అనుకుందాం. ఇంతకుముందు లెక్కలో చేసినాం మనం. చివరి పదం AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. మరి ఇది అంక శ్రేణి అవుతుందా అంటే వరుస పదాల భేదము అన్నీ కూడా 7 యొక్క గుణిజాలన్నీ కూడా అంక శ్రేణినే ఏర్పరుస్తాయి. కాబట్టి చివరి పదం 994 ఈజ్ ఈక్వల్ టు A అంటే మొదటి పదం 105 ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఇప్పుడు ప్లస్ 105 అనేది కుడివైపు నుంచి ఎడమవైపుకి వస్తే మైనస్ అవుతుంది, తీసివేస్తున్నాం. 14కి 5 9 8 8 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ n 7n -7. -7 అనేది రెండో వైపు వస్తే +7 అవుతుంది, కూడితే 896 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ n. n కావాలి అంటే 7 గుణిస్తుంది, రెండో వైపు వస్తే భాగిస్తుంది. 7 1 7, 7 2 14, 5, 7 56. దేర్ ఫోర్ 7 చేత భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 128. 128 అనేది కరెక్ట్ ఆప్షన్, ఇక్కడ లేదు. అయితే ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అంటే మొదటైతే ఇంతవరకు అయితే సామాన్యంగా చేస్తాం. ఇక్కడ 142 వచ్చింది. ఇది ఎప్పుడు అంటే 994 వరకు మనకి 142 7 యొక్క గుణిజాలు ఉంటాయి. అందులో 105 కంటే ముందు అనగా 2 అంకెల సంఖ్య వరకు 98 అవుతుంది. 98ని 7తో భాగిస్తే 14 వస్తుంది. అంటే 100 లోపు 14 7 యొక్క గుణిజాలు ఉంటాయి. ఇప్పుడు 1000 లోపు ఏమో 142 ఉన్నాయి. 100లో 14ని తీసివేస్తే 128.
మనకి ఈ విధంగా ఈ సూత్రం గుర్తుకు రాకపోయినప్పటికీ చెప్పవచ్చు. 128 7 యొక్క గుణిజాలు 3 అంకెల సంఖ్యలో ఉంటాయి. ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ -18, -16, -14 ఈజ్ ఫస్ట్ పాజిటివ్ టర్మ్. మరి ఈ అంక శ్రేణి లోపల ఎన్నో పదం మొదటి ధనపదం అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా చేయొచ్చు, లేదంటే సూత్రం ప్రకారం కూడా చేయొచ్చు. డైరెక్ట్ చేసిన తొందర వస్తుంది. చూడండి ఎలా వస్తుంది. -14, -12, -10, -8, -6, -4, -2, 0, 2. మొదటి ధనపదం ఎంత? 2. ఇప్పుడు మూడో పదము 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా మనము చేయడానికి వస్తుంది. మరి ఇలా కాకుండా వాళ్ళు ఎలా చేయొచ్చు అంటే, మనకి మొదటిది 1 అనుకుంటాం. మొదటి ధనపదము 1 అనుకున్నప్పుడు చివరి పదం an = 1 అనుకున్నట్టయితే, an = 1 అయితే an = సూత్రం a + n - 1 × d కాబట్టి ఈ సూత్రం ప్రకారం రాసుకుంటాం. an అంటే 1 a అంటే మొదటి పదం -18 ప్లస్ n - 1 d అంటే 2 పెరుగుతుంది కాబట్టి, సో ఇక్కడ ఏమొస్తుంది మనకి +2 వస్తుంది. -18 కుడివైపు వస్తే +18 కూడితే 19 = 2n - 2 -2 రెండో వైపు వస్తే +2 అవుతుంది. 19 + 2 21 21 = 2n n = 21/2. సో 10.5 వస్తుంది. సో 10వ సంఖ్య వరకు కాకుండా నెక్స్ట్ వచ్చేది ధన సంఖ్య అవుతుంది. 1 అనేది కాదు కాబట్టి 2తో భాగించబడతలేదు కాబట్టి నెక్స్ట్ది 2. సో మనం ఇప్పుడు నెక్స్ట్ సంఖ్య 10 తర్వాత వచ్చే నెక్స్ట్ ఎంత అంటే 11 కాబట్టి T11 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా మరి సేమ్, ఇక్కడేమో రుణ సంఖ్య అవుతుందని అడిగింది. అయితే ఇప్పుడు నెగటివ్ టర్మ్ అని చెప్పింది కాబట్టి మనకి ఇక్కడ ఇంతకుముందు దగ్గరగా ఉంది కాబట్టి ఇలా మనం రాసుకుంటూ వెళ్ళాం. ఇక్కడ రాయడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటే సూత్రం ప్రకారం చేద్దాం. మొదటిది -1 అనుకుందాం. చివరి పదం ఏ అంటే 112. ఇక్కడ 3 తగ్గుతుంది కాబట్టి n - 1 × -3. 112 రెండో వైపు వస్తే -112 కూడితే -113 -3n + 3 -2 +3 కూడా రెండో వైపు వస్తే -3 కూడితే 116 = -3n మైనస్ క్యాన్సల్ n = 116/3. సో 116/3 3తో భాగిస్తే ముళ్ళ 9 2 మిగులుతుంది. 3 × 24 38 2/3 వచ్చింది. 38 తర్వాత నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 39. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ మూడో కాన్సెప్ట్ చూడండి. అంక శ్రేణిలో ఎన్ని పదాల మొత్తం. మరి ఒక్కొక్కసారి మనకి డైరెక్ట్ సూత్రం కూడా అడగవచ్చు. ఈ కింది వాటిలో అంక శ్రేణిలో ఉన్నటువంటి SN అనేటువంటి సూత్రం ఏందని అడిగిండు. n/2 × 2a + n - 1 × d. అలాగే n² ఉంది. ఇక్కడ n/2 × a + n - 1 × d ఉంది. సో 2a + n - 1 × d. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంక శ్రేణిలో n పదాల మొత్తం 2n + 3n² అయినా అంక శ్రేణిలో T5 ఎంత? 5వ పదం ఎంత? n పదాల మొత్తం ఇచ్చిండు. SN = 2n + 3n². అడిగింది T5. మరి T5 అనేది 5వ పదం, ఇక్కడేమో n పదాల మొత్తం. సో మనకి 5వ పదానికి సూత్రం ఏంటంటే S5 అంటే మొదటి 5 పదాల మొత్తం -S4 అంటే మొదటి 4 పదాల మొత్తం. మరి ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం ఈజీగా తెలుసుకోవచ్చు. T5 అంటే 5వ పదం = 5 పదాల మొత్తము -4 పదాల మొత్తం. S5 అంటే n ఉన్న ప్లేస్ 5 రాస్తాం. 2 × 5 + 3 × 5². 2 × 5 = 10. 5² అంటే 25. 25 × 75 కూడితే 85. ఇది S5 85. -S4 అంటే n ప్లేస్లో 4 రాస్తే 2 × 4 అంటే 8. 3 × 4² అంటే 16. 16 3 48. 48 + 8 56. సో 85 - 56 తీసివేస్తే 15 6 పోతే 9. 7 5 పోతే 2 29. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా ఇచ్చినటువంటి అంక శ్రేణిలో n పదాల మొత్తం ఇచ్చినప్పుడు మరి SN అనుకుంటాం. 5వ పదము అంటే 5 పదాల మొత్తం -4 పదాల మొత్తం తీసివేస్తే మనకు కావాల్సినటువంటి 5వ పదం అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, అంక శ్రేణిలో పదాల మొత్తం 1633. ఆ శ్రేణిలో ఉన్నటువంటి మొదటి చివరి పదాలు సరాసరి 71 అయినా ఆ శ్రేణిలో ఉన్నటువంటి పదాల సంఖ్య ఎంత? SNలో అని ఇచ్చిండు. n పదాల మొత్తం ఇచ్చిండు 1633. అలాగే మొదటి పదము చివరి పదం యొక్క సరాసరి a + l. a అనేది మొదటి పదము, l అంటే చివరి పదము. వాటి యొక్క సరాసరి అంటే a + l/2 = 71. అయితే a + l = 142 అవుతుంది. అయితే ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? నెంబర్ ఆఫ్ టర్మ్స్, పదాల సంఖ్య తెలుసుకోవాలి. SNకు 2 సూత్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం. n/2 × a + l మొదటి పదము ప్లస్ చివరి పదం. SN అంటే 1633 n/2 × a + l అంటే 142.
142. 2 ఒకట్ల 2 ఏడుల 2 ఒకట్ల. సో n ఈజ్ ఈక్వల్ టు 1633/71. 1633/71. 71తో భాగాహారం చేద్దాం. సో భాగాహారం చేసినట్టయితే 2ల 142, 1, 2, 3. సో నెక్స్ట్ 3తో గుణిస్తే 3 ఒకట్ల 3, 3 ఏళ్ళ 21. సో 23. Therefore, number of terms is 23. Option 3 is the correct option. Option 3. ఓకేనా? అంక శ్రేణిలో పదాల మొత్తం ఇచ్చిండు. మొదటి చివరి పదంలో యొక్క సరాసరి ఇచ్చిండు 71 అని. ఇది DSC 2001లో వచ్చినటువంటి క్వశ్చన్. మరి నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ 1633. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ ఈజ్ 17. దెన్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అనదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. In the arithmetic progression, 5th term is 24 and 12th term is 94. Then the sum of first 20 terms. Sum of first 20 terms. 5వ పదం ఇచ్చిండు, 12వ పదం ఇచ్చిండు. 5వ పదం అంటే A5. A5 అనగా A plus 4D is equal to 24. 12th term అనగా A12. A plus 11D రాసుకుంటాం. సో 94. మనకి ఈ రెండు కూడా రెండు చరరాశుల రేఖీయ సమీకరణంలో చరరాశి తొలగింపు పద్ధతి ద్వారా సాధిస్తాం. సో మైనస్ 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 తీసివేస్తాం. 4Dలకి వెళ్ళి 11D తీసేస్తే -7D ఈజ్ ఈక్వల్ టు 24లకి వెళ్ళి 94 చేస్తే -70. బోత్ సైడ్స్ మైనస్ మైనస్ క్యాన్సల్. D ఈజ్ ఈక్వల్ టు 70/7. 7 ఒకట్ల 7 పదుల. సో సామాన్య భేదం 10 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మొదటి పదంలో A5లో సబ్స్టిట్యూట్ చేస్తే A వస్తుంది. లేదంటే మనకి మొదటి పదం కూడా కావాల్సి ఉంది కాబట్టి A plus 4D ఈజ్ ఈక్వల్ టు 24. D ప్లస్లో 10 రాస్తే 4 10 40 ప్లస్ 40 అనేది రెండో వైపు వస్తే -40 తీసివేస్తే A ఈజ్ ఈక్వల్ టు -16. మొదటి పదం -16. అడిగింది సమ్ ఆఫ్ 20 టర్మ్స్ S20. S20 ఈజ్ ఈక్వల్ టు 20/2 ఇంటూ A ప్లస్ 2A ప్లస్ n-1 ఇంటూ D. 2 1 2 10 క్యాన్సల్. 10 ఇంటూ 2 ఇంటూ A అంటే మొదటి పదం -16, n-1 అంటే 19, D అంటే 10. సో బ్రాకెట్లో 2 ఇంటూ -16 -32 ప్లస్ 190. 190లకి వెళ్ళి తీసేస్తే 158. 158 ఇంటూ 10 1580. సో ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం.